6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించినటువంటి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం, దశమ కేంద్రమందు రాహు అనుకూలించడం, చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మంచి కలిసి వచ్చేటువంటి అంశాలు. 5 గ్రహాల తాలూకు స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయని మనం అంచనా వేయవచ్చును. ప్రత్యేకించి అటు గురువు యొక్క స్థితిగతుల వల్ల కానీ, రవి యొక్క బలం వల్ల కానీ, బుధుని యొక్క బలం వల్ల కానీ ఈ రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వస్తుంది. షష్ఠేర్వం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం. రవిగ్రహం షష్ఠ స్థానంలో ఎప్పుడైతే బుధుడితో కూడా కలిపి ఉన్నారో, అందున గురుడు వక్రించి ఫలితాలను ఇస్తున్నారు. ఇవి సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ఇవి కొంత గతంలో ఉన్నటువంటి పరిస్థితులను దాటి కొంత మంచిగా ఉండేటువంటి రోజులను మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు, మీకు మీరుగా మీ స్వయంకృతంగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా అటు కుటుంబ సభ్యులతోటి కానీ, లేదా పై అధికారులతోటి కానీ, లేదా తోబుట్టువులతోటి కానీ, లేదా బంధుమిత్రులతోటి కానీ ఏవైతే కొద్దిపాటి మాట పట్టింపులు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు అందవలసినటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అటు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉంటుంది, ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ ఉంటుంది, అలాగే పై అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అన్ని రంగాల్లోనూ కూడా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారు పెరుగుతూ ఉంటారు. అంతేకాక ఎవరైనా ఉద్యోగం మార్పు చేయాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఒక మంచి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఈ రాశి వారికి అవకాశం ఈ వారం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. కొద్దిపాటి ఇబ్బందులు అటు దాంపత్య జీవనంలో ఏర్పడినప్పటికీ కూడా చిన్నపాటి మాట పట్టింపులు కానీ, లేదా ఏదైనా అవగాహన రాహిత్యం వల్ల ఏర్పడ్డటువంటి సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా పరిష్కారమై మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిథున రాశి వారికి. అంతేకాకుండా విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. 2వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కించిత్ మౌనంగానే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఎక్కడా కూడా చెప్పుడు మాటలు వినకుండా, ఎప్పుడు కూడా చూడకుండా, దేన్ని నిర్ధారించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా చూస్తేనే ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకుని ఒక మనిషి మీద అవగాహనకు రండి. అప్పుడు మంచి ఫలితం వస్తుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.